ప్రకారం సుమారు 35 మిలియన్ మంది అంటే దగ్గర 29 కోట్ల మంది అండి ప్రపంచవ్యాప్తంగా అక్కడ నాన్ బోర్న్ అమెరికన్స్ అమెరికాలో వర్క్ చేస్తున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే అమెరికా ఒక్క దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అయితే వీళ్ళలో కొంత హయ్యర్ ర్యాంకింగ్ అంటే మంచి చదువుకున్న వాళ్ళు బాగా ప్రొఫెషనల్స్ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అన్స్కిల్డ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మెక్సికో నుంచి అటు నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉన్నారండి. అక్కడ చాలా సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆ పనులు వారు తప్ప ఇంకెవరు చేయలేరు. అయితే ఇక్కడ ఎందుకంటే ఇది మెన్షన్ చేస్తున్నాను, అటువంటి దేశంలో ఉన్నటువంటి చట్టాలు వాళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు కలగజేస్తుంది, ఎటువంటి సౌలభ్యాలను కలగజేస్తుంది అనేటటువంటి కార్యక్రమం మన భారతదేశం నుంచి ఒక టీంని పంపించి అఫీషియల్గా కొంత స్టడీ చేస్తే వాళ్ళు ఎలా ఆ యొక్క ఇష్యూస్ని అరికడుతున్నారు, ఆ ఇష్యూస్ని ఎలా వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు అన్నది కొంత స్టడీ చేసేది. జస్ట్ బెంచ్ మార్కింగ్ ప్రాక్టీస్. ఇది నెంబర్ 2, మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ఏంటి, అన్స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఇక్కడ నుంచి పై దేశాలకు వెళ్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇండియా యాజ్ ఎ గవర్నమెంట్ మన జీడిపి ఈవేళ కరెక్ట్ దగ్గర $4 ట్రిలియన్ జీడిపి ఉంది. అందులో దగ్గర 3% జీడిపి అంటే దగ్గర $125 బిలియన్ అండి 2023లో ఫారెన్ రెమిటెన్సెస్ మన కంట్రీకి వచ్చాయి. ఇదేంటిది, శాలరీ ద్వారా నాన్ రెసిడెంట్ ఇండియన్ సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపించారు. ఇంత ప్రధానమైనటువంటి ఒక భాగస్వామైనటువంటి ఆ యొక్క ఎన్ఆర్ఐస్ కోసం భారతదేశం ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇది నెంబర్ 1 క్వశ్చన్ భారతదేశ ప్రభుత్వం కన్సర్న్ వేసుకోవాలి. అయితే 2014 నుంచి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క కేసుల్ని పరిశీలనకు తీసుకోవడం, ఈ యొక్క కేసుల్ని సాల్వ్ చేసే విధానం, ఈ యొక్క కేసుల్ని ఎంబసీలు అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ఎంబసీలు చాలా యాక్టివ్గా మారాయండి. చాలా వరకు మార్పులు వచ్చాయి. గత 10 ఏళ్లలో అంత ముందుకిను ఈ 10 ఏళ్ళకి చూసుకుంటే కనుక చాలా పెను మార్పులు వచ్చాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రాణి గారు. ఇప్పుడు నేను ఇందా చెప్పాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీలోని ఎక్కువ మంది మన ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారు. అప్పుడు నేను 2002-2003 భాగంలో నేను దుబాయ్ వెళ్ళాను. నేను వెళ్ళిన ఫస్ట్ 2 ఏళ్ళు అంటే నేను ఒక చదువుకున్న వాడిని మాస్టర్స్ చేసి వెళ్ళాను. ఒక పెద్ద కంపెనీలో రీజనల్ సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. అయినా కూడా నా పాస్పోర్ట్ని ఆ యొక్క కంపెనీ 2 ఏళ్ళు వాళ్ళ దగ్గర లాకర్లో పెట్టేవారు. అది ప్రభుత్వం రూల్ అండి. అది ప్రభుత్వం రూల్ అండి. ప్రభుత్వం రూల్లో ఏంటంటే పాస్పోర్ట్స్ జాగ్రత్తగా ఎంప్లాయీలో ఉంచుకోవాలంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ. అటువంటిప్పుడు అన్ని దేశాలు వాటి మీద ఒత్తిడి తెచ్చి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ద్వారా వాళ్ళ చేత సంతకం పెట్టించి వాళ్ళని అందులో జాయిన్ చేసుకొని అప్పుడు ఇలాంటివన్నీ వెసులుబాటు కల్పించారు. అంటే నేను చెప్తున్నా ఏంటంటే అలాంటి దేశాలు కూడా మారుతున్న మార్పులకు అనుగుణంగా మారాయి. చాలా వరకు వెసులుబాటు కలిగజేశాయి. మన భారతదేశం అయితే అన్ని మన దగ్గర ఉన్నాయండి. పాటించడంలోనే మనం కొద్దిగా టైట్నెస్ చేస్తే ఈ రూల్స్ ఈ యువత ఇటువంటి నిష్ప్రకృతులు ఉండవలసినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను.